వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రానైట్ దోచుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహజ వనరులు దోచుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని ఆరోపించారు. జగన్ రెడ్డి అండదండలతో ప్రభుత్వ ఆదాయానికి ప్రజాప్రతినిధులు గండికొట్టి ఒక్కొక్క లారీకి 30,000 తీసుకుని రాష్ట్రం దాటిచ్చేస్తున్నారన్నారు. ఇసుక మైనింగ్ ఏదైతే సహజ వనరులు ఉన్నాయో రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవటానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. ఫ్రీ హ్యాండ్ అంటే ఎక్కడ కూడా వారికి ప్రభుత్వ నియంత్రణ లేకుండా ప్రైవేటు చెక్ పోస్టులు, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని రాష్ట్రంలో ఈరోజు ఇసుక కావచ్చు, గ్రానైట్ క్వారీల్లో ఓవర్ డంప్ కావచ్చు, గ్రానైట్ లారీలు కానీ, మట్టి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటా ఉన్నారు. ఇసుక మైనింగ్